హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పుల్ల పుల్లగా ఉండే చింత చిగురుతో పచ్చి రొయ్యల కర్రీ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చింత చిగురు అనేది మనకి వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది కదా, చింత చిగురు పప్పు కూడా చేసుకోవచ్చు. అలాగే చింత చిగురు పచ్చడిలు నేను ట్రై చేశానండి, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ముందుగా నేను పచ్చడిని నీట్గా చేసి కొద్దిగా ఆయిల్ పసుపు వేసి వేయించి పెట్టుకున్నానండి. తర్వాత ఒక దాకం తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాకం తీసుకుని అందులో ఆయిల్ పోసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. తర్వాత అందులోనే ఈ పచ్చి రొయ్యలను వేసుకోవాలండి. వేయించి ఒక 2 మినిట్స్ పాటు అలా నేను చూపిస్తున్న విధంగా కలిపి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. తరువాత అందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసి తర్వాత మీకు రుచికి సరిపడిన విధంగా కారము ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కలిపి చక్కగా కాసేపు ఉడకనిచ్చి దాంట్లో మనం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఈ చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురిని నేను వీడియోలో చూపిస్తున్న విధముగా మీరు కాడలు లేకుండా తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధముగా చక్కగా ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా నలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ చింత చిగురును ఈ ఉడుకుతూ ఉన్నటువంటి ఈ కర్రీలో తీసుకొచ్చి వేసి నేను చూపిస్తున్న విధముగా వేసి కలిపి ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంకా కరివేపాకు వేసి చక్కగా మనం సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్